ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనం నుండి ర్యాలీగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హుషారెత్తించారు. WHO గుర్తింపునకు పరిగణలోకి తీసుకుని ఇక 45వ ILC సిఫార్సుల ప్రకారం ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్ డిమాండ్ చేశారు. కనీస వేతనంతో పాటు పెన్షన్, ఈఎస్ఐ చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. లేబర్ కోడ్స్ అమలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, పూర్తిగా రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సీ ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలన్నారు. తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు శోభ, నాయకురాలు సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో కరోనా నుండి దేశాన్ని కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాయితీగా నిస్వార్థంగా ముందుండి సేవలు అందించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు పొందిన ఆశా కార్యకర్తలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వడం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఇండియన్ లేబర్ కమిషనర్ చెప్తున్నా కూడా ఆశాలకు కనీస వేతనాలు కాదు కదా, పారితోషికాలను పెంచి నామమాత్రంగా పిఆర్సీని వర్తింపజేశామని